హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కీబోర్డ్లో చేత్తో రాస్తే వైట్ బోర్డ్లో ఎలా పడుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. IFP ప్యానెల్లో టెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. టెక్స్ట్ పైన క్లిక్ చేసి వైట్ బోర్డ్లో ఎక్కడో చోట టచ్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది. మళ్ళీ దాంట్లో ఒకసారి టచ్ చేస్తే కీబోర్డ్ ఓపెన్ అవుతుంది. కీబోర్డులో సెట్టింగ్స్ను క్లిక్ చేయాలి. సెట్టింగ్స్ని క్లిక్ చేస్తే సెట్టింగ్స్లోకి వెళ్తుంది. సెట్టింగ్స్లో లాంగ్వేజ్ వస్తుంది. లాంగ్వేజ్ని క్లిక్ చేస్తే మన కింద యాడ్ కీబోర్డ్ అని వస్తుంది. ఆ యాడ్ కీబోర్డ్ని క్లిక్ చేస్తే సెర్చ్ బటన్ వస్తుంది. సెర్చ్ బటన్లో మళ్ళీ క్లిక్ చేస్తే అక్కడ తెలుగు అని టైప్ చేస్తే మనకు తెలుగుకు సంబంధించి అలా తెలుగును టైప్ చేస్తే తెలుగు ఇండియా వస్తుంది. తెలుగు ఇండియాని క్లిక్ చేస్తే మనకు 3 కీబోర్డ్స్ కనిపిస్తాయి. ఇక్కడ తెలుగు మరియు హ్యాండ్ రైటింగ్ అనే వాటిని ఆ రెండింటిని క్లిక్ చేసి ఏబీసీ తెలుగుని తీసివేసి కింద డన్ అని క్లిక్ చేయాలి. అలాగే హిందీ కావాలన్నప్పుడు మళ్ళీ యాడ్ కీబోర్డు ప్రెస్ చేసి సెర్చ్లోకి వెళ్ళి హిందీ అని టైప్ చేస్తే హిందీకి సంబంధించి 3 ఆప్షన్స్ వస్తాయి. వాటిలో మనం హిందీ ఇండియాను తీసుకుంటాం. హిందీ ఇండియాను తీసుకున్నప్పుడు హిందీకి సంబంధించి 3 కీబోర్డ్స్ వస్తాయి. వాటిలో హిందీ మరియు హ్యాండ్ రైటింగ్ అనేవి తీసుకుంటాం. ఏబీసీ హిందీని తీసివేసి డన్ అని క్లిక్ చేస్తాం. ఇలా క్లిక్ చేసిన తర్వాత ప్యానల్లో నుంచి వైట్ బోర్డ్లోకి వెళ్ళడానికి యారోని క్లిక్ చేసి వైట్ బోర్డ్లోకి వెళ్తే వైట్ బోర్డ్లో కీబోర్డ్లో గ్లోబల్ సింబల్ని క్లిక్ చేస్తే మనకు చేతిరాతని వస్తుంది. చేతిరాతని క్లిక్ చేస్తే డౌన్లోడ్ చేయడానికి చేతిరాత మద్దతు కోసం వేచి ఉంది అని వస్తుంది. ఇది వెళ్ళాలంటే మనం నెట్ కనెక్షన్ ఇవ్వాలి. నెట్ కనెక్షన్ ఇవ్వడం కోసం డాట్ సింబల్ని క్లిక్ చేసి అక్కడ నెట్వర్క్ ఉంటుంది. నెట్వర్క్ను టచ్ చేస్తే లోపల నెట్వర్క్లోకి పోయి వైర్లెస్ నెట్వర్క్ అని ఉంటుంది. అక్కడ మన మొబైల్ యొక్క హాట్స్పాట్ను ఆన్ చేసినప్పుడు ఇక్కడ మన మొబైల్ కనెక్ట్ అవుతుంది. మళ్ళీ బ్యాక్ వస్తే మనం ఐఎఫ్పి ప్యానెల్లోకి వెళ్ళి ఐఎఫ్పి ప్యానెల్లో ఉన్నటువంటి కీబోర్డ్లో గ్లోబల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆ గ్లోబల్ సింబల్లో డౌన్లోడ్ చేయడానికి అనేది వెళ్ళి అక్కడ చేతి రాతతో రాయండి అని వస్తుంది. ఈ చేతి రాతతో ఇక్కడ మనం తెలుగులో రాయవచ్చు. రక్త పీడనం అని రాస్తున్నాము. రక్త పీడనం అని రాస్తే ఇక్కడ రాస్తూ ఉంటే పైన పడుతూ ఉంటుంది. అక్కడ ఏదైనా తప్పులు ఉన్నట్లయితే ఈ క్రింది భాగంలోనే బ్యాక్ స్పేస్ అనే సింబల్ ఉంటుంది. ఆ బ్యాక్ స్పేస్ అనే సింబల్తో మనం తప్పుపోయిన దాన్ని మళ్ళీ కరెక్షన్ చేసుకోవచ్చు. అయితే ఇది కన్ఫర్మ్ చేయకముందే చేయాలి. కన్ఫర్మ్ చేస్తే చేసేకి రాదు. దీన్ని పెద్దగా చేసుకోవచ్చు మరియు కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇలాగే హిందీలో కూడా మనం రాయవచ్చు. హిందీలో రాయాలంటే మళ్ళీ సేమ్ అలాగే క్లిక్ చేయాలి. గ్లోబల్ సింబల్లోకి వెళ్ళాలి. గ్లోబల్ సింబల్లో హిందీ చేతిరాత అనేది తీసుకోవాలి. హిందీలో ఇక్కడ లెటర్స్ రాయవలసి ఉంటుంది. ఇలా లెటర్స్ రాస్తే ఒక్కొక్క లెటర్ అక్కడ పడుతూనే ఉంటాయి. ఆ లెటర్స్లో ఏదైనా తప్పులు ఉన్నట్లయితే మళ్ళీ బ్యాక్ స్పేస్ ద్వారా మనం కరెక్షన్ చేసుకోవాలి. మనం రాసిన లెటర్స్ ఓకే అనుకున్నాక కన్ఫర్మ్ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకొని దాన్ని పెద్దగా చేసుకోవచ్చు. కలర్స్ కూడా మార్చుకోవచ్చు. ఈ విధంగా చేతితో వైట్ బోర్డ్లో రాయవచ్చు.